చేసిన విషయాన్ని గుర్తుంచుకుంటున్నాను, గుర్తు చేస్తున్న మీ అందరు కూడా. అరెస్ట్ లేనాం, మా మీద కేసులు అయినాయి. ఎప్పటికైనా రాజేశ్వర గారికి అండగా ఉన్నాం మేము. కరీంనగర్ డైరీ సంబంధించి కంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు కూడా కొంతమంది మతం పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే అనేక మంది మా కార్యకర్తలు రోడ్డుకెక్కి ఆందోళన చేసి ఆ రోజు అరెస్ట్ అయ్యి వారికి అండగా ఉండి వారు ధైర్యంగా ముందుకు వచ్చి నాకు ఎవ్వరి ఒత్తిడి అవసరం లేదు, నాకు అందరు సపోర్ట్ కావాలని చెప్పి మమ్మల్ని కోరిన వెంటనే వందలాది మంది కార్యకర్తలను రోడ్డుకెక్కి ఆందోళన చేసి వారికి అండగా ఉంటాయి. ఇవాళ డైరీ చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టి వారు వాళ్ళ ఆస్తులను కాపాడే గొప్ప వ్యక్తి రాజేశ్వరరావు గారు. వాళ్ళ ఎల్లారెడ్డిపేటలో కూడా మన కంపెనీ సీజ్ చేసే ప్రయత్నం చేస్తే సీజ్ చేసిన తర్వాత జిల్లా గౌరవ కలెక్టర్తో మాట్లాడి సిరిసిల్ల అగ్రహారంలో సీజ్ చేస్తే కూడా వారు రాత్రి ఫోన్ చేస్తే నైట్ 12:30కి కలెక్టర్ గారితో మాట్లాడి లేదు సార్ ఈ రైతులకు సంబంధించినటువంటి సంస్థ, దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు, ఎవ్వరు ఏ రాజకీయ ఒత్తిడి వచ్చినా కూడా మీరు తలగొద్దు, వెంటనే తీసేయండి అని చెప్పి వెంటనే తాళాలు ఇప్పమంటే గంట లోపల కలెక్టర్ గారితో మాట్లాడి తాళాలు ఇప్పించిన రోజు మనం చేస్తుంటుంది. అదే మనం లేదు. ఎందుకంటే మీరు గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యునిగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేయడమే లక్ష్యంగా ఇలా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నాకు అహంకారం, గర్వము ఈ వేరే భాష రాదన్న నాకు. నేను ఏ స్థాయి అయినా కూడా అణిగి ఉంటా, చాలా కింది స్థాయిలో ఉండే ప్రయత్నం చేస్తా, అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఇవాళ అనేక రైతు సంస్కరణలు తీసుకొచ్చి ఏ విధంగా రైతులను ఆదుకుంటున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్న చూస్తే మనం విజయదశమి మనకు బంపర్ ఆఫర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. వాళ్ళ రైతులకు సబ్సిడీ ఇచ్చారు. వాళ్ళ ట్రాక్టర్ విషయంలోని రైతు పనిముట్ల విషయంలో మనకి జిఎస్టీ తొలగించి ఏ విధంగా మనని రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిండో మనం ఆలోచించాలి ఒకసారి. ఇవాళ ప్రతిసారి కూడా రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు యూరియా బ్లాక్ చేయడము, యూరియా అందించకపోవడము, బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంలో ధరలు పెరిగినప్పుడు కూడా, దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా, ఆపరేషన్ సింధూర్ జరిగినా కూడా ఏ రోజు కూడా యూరియా ధరలు పెంచలే, ఎక్కడ యూరియా షార్టేజ్ కానియలే. యూరియా మీద సబ్సిడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. కానీ కొన్ని రాష్ట్రాలు దాన్ని గుర్తించకుండా అవగాహన రాహిత్యంతో రైతులకు యూరియా అందించకుండా యూరియాలను ట్రక్కులు టన్నులు లోడ్లు బ్లాక్లో అమ్ముకొని వాళ్ళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కొన్ని రాష్ట్రాలు వస్తున్నాయంటే దాన్ని రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యూరియా షార్టేజ్ కానియలే, యూరియా సబ్సిడీ ఇస్తున్నాం. ఇవాళ పండించిన ప్రతి గింజ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొంటున్నది. కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నాం. ఇట్లా అనేక రకాల ఎంఎస్పి 2014 ముందు ఎంఎస్పి ఎంత, వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు ఎంఎస్పి ఎంత ఒక్కసారి వచ్చింది. ఆ రోజే 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను రైతుకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. 2014లో ఎంఎస్పి ఎంత 1350. ఇవాళ ఎంత ఎంఎస్పి? ఇవాళ ఎంత నాకన్నా చెప్పే? 2320, 60 డబ్బులైందా లేదా? అంటే ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పాడు. చెప్పిన మాటను పక్కా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ముఖ్యంగా రైతుల విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఇవాళ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది, ఇటువంటి ప్రభుత్వాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఉందా, ఆ పార్టీ ఉందా, ఈ వ్యక్తి ఉన్నారా, ఆ వ్యక్తి ఉన్నారా, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక లక్ష్యంతో వాళ్ళ పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అమెరికా ట్రంప్ ఏం చేసిండు, సుంకాలు పెంచి భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేసిండు, చక్కగా ఏడికి వేయండు, చైనాకు పోయి రష్యాతో మాట్లాడు. చైనా పోతే ట్రంప్ ఏం చేసిండు, ఇలా దిగొచ్చి మన భారత్తో స్నేహం చేసే ప్రయత్నం చేసి ఎక్కడ మోడీ గారు వార్నింగ్ ఇవ్వలే అమెరికాకు, ఎక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వలే, ఎక్కడ మాట్లాడలే, ఏ జ్ఞానంగా చేసిండు. అంటే అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి గొప్ప ఆలోచనల వ్యక్తి ఇవాళ దేశ ప్రధానిగా ఉండడం నిజంగా మనందరి అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇవాళ ఒక వ్యక్తి ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు
అందించే ప్రయత్నం చేస్తున్నారంటే రాజకీయాలకు అతీతంగా అటువంటి వ్యక్తులను ప్రోత్సహించాలి, అటువంటి వ్యక్తులను ఆదరించాలి, అటువంటి వ్యక్తులను అభిమానించాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమైన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరు కూడా మరొకసారి మీ అందరు కూడా ఇటువంటి ఒక శుభకార్యాన్ని మనం ప్రారంభించుకున్న సందర్భంలో మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ సంస్థకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తాను. మరొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కరీంనగర్ డైరీకి సంబంధించి ఇలా ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఇవాళ కావాలని రాజకీయ దురుద్దేశంతో ఇలా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారితో మాడతా, తర్వాత మంత్రులతో గౌరవ మంత్రులతో మాడతా. తప్పకుండా దీని ప్రొడక్ట్స్ మన మిల్క్ను కూడా మన ప్రొడక్ట్స్ని కూడా ప్రభుత్వం అధికారికంగా తీసుకునే విధంగా తప్పకుండా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి రాజేశ్వర్ గారికి వాళ్ళ సిబ్బందికి